నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణలో అందరి దృష్టి జూబ్లీ హిల్స్లో జరగబోయే ఉప ఎన్నికలపైన ప్రధానంగా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది బీహార్ ఎన్నికలతో పాటుగా రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో లేవనెత్తినటువంటి అంశం ఓట్ చోరీ. అంటే గతంలో బీజేపీ ఎన్నికల సంఘం రెండు కొలైడ్ అయ్యి ఏ విధంగా ఓట్ల చోరీ జరుగుతుంది దేశంలో అనే అంశాలను స్పష్టంగా ఆయన దేశ ప్రజల ముందు ఉంచారు. రెండు విడతలుగా విత్ ఆధారాలతో సహా మొత్తం అంటే ఎన్నికల సంఘానికి జవాబు ఇవ్వలేనటువంటి యొక్క అంశాలన్నింటినీ కూడా మొత్తం క్రోడీకరించి గ్రౌండ్ వర్క్ చేసి ఏ విధంగా ఓట్ల మాయ జరుగుతోంది ఈ దేశంలో అనేది స్పష్టంగా ఆయన ప్రజల ముందు ఉంచారు. మనం కూడా అనేక సందర్భాల్లో ఈ ఓట్ చోరీ అంశాలకు సంబంధించి మాట్లాడాం. అయితే ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఈ ఓట్ల చోరీకి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ కూడా కొంత పాకినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కూడా ఓట్ చోరీకి తెరలేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దాన్ని ఇప్పుడు అక్కడ దేశంలో రాహుల్ గాంధీ బయట పెడితే స్థానికంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బయట పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఒకే అడ్రస్తో ఒకే డోర్ నెంబర్తో 43 ఓట్లు 246 బూత్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అతిపెద్ద చర్చ జరుగుతుంది. జూబ్లీ హిల్స్లో నిజంగానే ఓట్ చోరీ జరుగుతోందా? ఒకవేళ జరిగితే దానికి మూల కారకులు ఎవరు? మరి ఎన్నికల సంఘం యొక్క నిర్లక్ష్యంగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉందా? లేదు అంటే పొలిటికల్ పార్టీస్ వాంటెడ్లీగానే ఈ విధంగా చేస్తున్నారా? మరి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ మీద వాళ్ళు స్పష్టంగా చేస్తున్నారు. ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో పెద్ద ఎత్తున దేశంలో ఓట్ చోరీ బీజేపీ ఏ విధంగా పాల్పడుతుందని ఆయన చెప్తూ ఉంటే ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ ఏ విధంగా మీరు చేస్తారు అని. ఎందుకంటే మొన్న ఆయనే స్పష్టంగా ఓటర్ కార్డులను కూడా కొంత ప్రింట్ చేయించి మరి ఆయన కొంతమంది యువతకు పంచినటువంటి నేపథ్యం అతి పెద్ద ప్రోగ్రామ్గా ఆయన తెరలేపాడు. సో ఈ క్రమంలో ఈ పని కూడా ఆయనే చేశాడు అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క అభియోగం. అందుకనే స్పష్టంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కుండబద్దలు కొట్టి మరీ చెప్తోంది 246 బూత్లో మీరు కావాలంటే చూడండి అని ఓటర్ లిస్టులు కూడా బయట పెట్టింది. ఒకసారి ఆ లిస్టులో కూడా చూసే ప్రయత్నం. ఎందుకంటే ఇక్కడ మరి ఈ ఓట్ చోరీ బీజేపీకి పాల్పడుతోందా లేకుంటే ఏ పార్టీ పాల్పడుతున్నది అన్నది మాత్రం స్పష్టంగా ఈసీ ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే నవీన్ యాదవ్ మీద ఈసీ క్రిమినల్ కేసులు బుక్ చేయాలని జూబ్లీ హిల్స్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం, క్రిమినల్ కేసులు నమోదవడం ఇదంతా మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని కూడా ఈసీ ఎట్లా అడ్రస్ చేస్తుంది అన్నది ఇప్పుడు పెద్ద చర్చ. ఎందుకంటే ఓట్ చోరీ అన్నది ఓట్ల మాయ చేసి అనేక సందర్భాల్లో బీజేపీ గెలుస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ జూబ్లీ హిల్స్లో దీనికి కారకులు ఎవరు? ఎందుకంటే ఒకటే డోర్ నెంబర్తో 43 ఓట్లు అక్కడ ప్రచురితమయ్యే ఓటర్ లిస్టులో ఉన్నాయి అంటే మరి ఇది ఎవరిని తప్పుదో పట్టించి మరి నిజంగా ఇది ఒక నకిలీ ఓట్లుగా చూస్తే పరిణామం అయితే మరి ఎన్ని నకిలీ ఓట్లు అయి ఉంటాయి? ఇది కేవలం బయటపడినటువంటి ఒకటి మాత్రమే. మరి ఇటువంటి నకిలీ ఓట్లు జూబ్లీ హిల్స్ పరిధిలో ఎన్ని నకిలీ ఓట్లు నమోదై ఉంటాయి? అది ఎవరు? దానికి కారకులు ఎవరు? మరి వాళ్ళ మీద చర్యలు ఎవరు తీసుకోవాలి? దీని మీద స్పష్టంగా ఈసీ ఒక నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈసీ దీన్ని సార్ట్అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దేశాన్ని కుదుపుతున్నటువంటి అతిపెద్ద సమస్య ప్రస్తుతం ఓట్ల చోరీ. అంటే ప్రజాస్వామ్యత దేశంలో ఇప్పుడు ఎన్నికల సంఘం మీద ఖచ్చితంగా నమ్మకంతో ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి అంశాలు ఇటువంటి ఘటనలు తెర మీదకి వస్తే ఆ యొక్క ఎన్నికల సంఘం మీదే జనాలకి నమ్మకం పోయి అసలు ఓటు ఎందుకు వేస్తున్నామో అర్థం కానటువంటి పరిస్థితికి ఏ ఒక్క నియోజకవర్గ ఓటర్ వెళ్ళిపోతాడు. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్ల పరిస్థితి కూడా ఆ విధంగానే మారుతోంది. ఇది చూడండి, సేమ్ ఒకటే హౌస్ నెంబర్ 8/3/231/B/160. ఇదంతా కూడా ఇవన్నీ ఒకటే ఇంట్లోనే. ఈవెన్ ఇట్లా ఒకటే అడ్రస్ మీద ఇన్ని ఓట్లు ఉంటే ఈ యొక్క ఓట్లన్నింటిలో కూడా ఇంటి పేర్లు వేరే మళ్ళీ మాట్లాడేటప్పుడు ఎట్లా ఉంటాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరణం రాసి ఉన్నాడు అనుకోండి, కరణం ఇంటి పేరుతో ఉండాలి కదా. ఒకటే కుటుంబం 40 మంది అతి పెద్ద కుటుంబం అనుకుందాం, ఒక 100 మంది కుటుంబం అనుకుందాం. మరి అటువంటి సేమ్ ఇంటి పేర్లు ఉండాలి కదా. ఇక్కడ రాజ్ కుమార్ కీర్తన, రాజు బొమ్మరాజు, జి అప్పసాని, అప్పల గౌరీ జీ అట, రాజు పంపరి, రామకృష్ణ వి, చంద్రశేఖరరావు శివరాజు, శ్రీను గోగులపల్లి, ఇది చూడండి దుర్యో సాహు, రైకాంత్ మనకాల, శ్రీనివాస్ కొర్మి. అసలు ఒకదానికి సంబంధం లేదు. వీళ్ళు ఎవరో తెలియదు. నిజంగా అక్కడ ఇదే అడ్రస్లో ఉంటారా అంటే ఉంటారు కూడా తెలియదు. అందరూ యువకులే. మళ్ళీ చూడండి ఏజ్ గ్రూప్ చూడండి 47, 40, 40, 37, 35, 33, 32, 29. ఈయనొక్కడే 61 ఏజ్, 30, 40. ఈ ముసలాం 86 ఏళ్ళ ఆమె 32, 33, 35, 37, 40, 40, 42, 41, 40, 38, 36, 40, 32, 33, 32. అంటే ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి మధ్య వయస్కులు మాత్రమే ఈ విధంగా ఎన్రోల్ చేయబడి ఉన్నారు. మరి
ఈ యొక్క కార్యాచరణకు ఎవరు శ్రీకారం చుట్టారు? ఎవరు ఈ ఓట్లు నమోదు చేయించారు? మరి ఇంటి పేర్లు వేరున్నాయి, మరి ఒకటే బూత్లోనే ఉంది, 246లోనే ఉన్నారు, ఒకటే బూత్లో ఒకటే ఒక హౌస్ నెంబర్ మీద ఎంత పెద్ద కుటుంబం అయితే ఇన్ని ఓట్లు ఉండుంటాయి. ఇంకా చాలా ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇది చూడండి, ఇది కూడా సేమ్ 8/3/231/B/116 కింద చూడండి. అనాథాచారి కత్తురాజు, పద్మ కత్తురాజు అవి అయిపోయింది. సరే వీళ్ళిద్దరు భార్యాభర్తలుగా చూసుకుందాం, ఎందుకంటే 68-56 అంటే వీళ్ళు ఓకే. మరి కింద ఎవరు? రాజేందర్ రెడ్డి దెండి, బాలరెడ్డి గౌరి గారి, గయ్యం మొహమ్మద్. మళ్ళీ ముస్లిం పేర్లు కూడా ఉన్నాయి. హిందూ ఫ్యామిలీస్లో ముస్లిం పేర్లు కూడా ఉన్నాయి. ఇది కూడా సేమ్ హౌస్ నెంబర్ 8/3/231/B/160. ఇది పరిస్థితి. ఇక్కడ దాకా 8/3/231/B/158 అయిపోయింది. ఇప్పుడు అంతా 160 కింద ఇన్ని ఓట్లు ఉన్నాయి. 160 కింద 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. ఇందాక దాంట్లో అక్కడ 20. ఇట్లా మొత్తం ఒకటే ఇంట్లో ఇన్ని ఓట్లు అనమాట. ఇది ఇంకో లిస్టు. ఇది కూడా సేమ్. ఇదేమో 118. 8/3/231/B/118. ఈ 118లో కూడా చూడండి, హుస్సేన్ అలీ షేక్, వెంకటేష్ కోట, కిషోర్ అట, తర్వాత జాఫర్ షరీఫు, ఇజాయుద్దీను, తల్లూరి సదాశివరావు, నరేంద్ర యాదవ్, శ్రీనివాస్ రెడ్డి గంగోరి. ఎవ్వరు పడితే వాళ్ళు ఒకే అడ్రస్, ఒకటే డోర్ నెంబర్ మీద ముబ్బడిగా ఓట్లు ఎంట్రీ అయినాయి. అంటే ఒకటే డోర్ నెంబర్. ఇట్లా ఇది మూడో ఇన్సిడెంట్. 160 చూపించా, ఇందాక 123, 118. 3 డోర్ నెంబర్లలో ఇట్లా అడ్డగోలుగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి ఇక్కడ నెంబర్ ఉంది, ఈ నెంబర్కి మనం కాల్ చేద్దాం. ఎప్పుడు ఓటు రాయించుకున్నాడు, తన ఉన్న హౌస్ నెంబర్ ఏంటో కూడా మనం వాళ్ళే అడిగి తెలుసుకుందాం. మరి ఇక్కడ నెంబర్ అయితే రాసున్నారు, అది ఎవరి నెంబర్ కనుక్కుందాము. హలో, నమస్తే బ్రదర్, మల్లికార్జున యాదవ్ మాట్లాడేది. అవును, నమస్తే అండి. మీరున్న హౌస్ నెంబర్ ఎంత బ్రదర్? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నదా 334 and 335. చెప్పండి. 334 and 335. ఓకే ఓకే. ఇప్పుడు మీకు యూసుఫ్గూడలో ఓటు ఉందా బ్రదర్? ఉన్నది. ఎక్కడ ఉంది ఓటు యూసుఫ్గూడలో? కృష్ణానగర్ లో. కృష్ణానగర్. అడ్రస్ ఏమని చెప్పగలుగుతావు బ్రదర్? మీరెవరు? నేను జర్నలిస్ట్ మాట్లాడుతున్నా బ్రదర్. చెప్పండి. కృష్ణానగర్ లో ఎక్కడ ఉంది మీ ఓటు? ఏ అడ్రస్ లో ఉంది? 118 లో ఉంది. 118. మరి ఎప్పుడు రాసుకున్నారు ఇది ఓటు? ఎప్పుడు? 118 అంటే ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? ఎంతమంది అంటే రెంటర్లు వస్తుంటారు పోతుంటారు. కాదు బ్రదర్, రెంటోళ్ళు వస్తుంటారు పోతుంటారు. నేను అనేది మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఓట్లు ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? 6 మెంబర్స్. మరి ఈ 118 లో 43 ఓట్లు ఎట్లా వచ్చినాయి బ్రదర్? రెంటోళ్ళు వెళ్ళిపోతారు కదా, వాళ్ళు అక్కడే ఎందుకు ఉంటారు బ్రదర్? వాళ్ళు వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు కూడా ఆ ఇంట్లో లేరు, వేరే ఇంటికి వెళ్ళిపోయారు. మరి దాన్ని ఎట్లా పెట్టుకుంటారు? మీరు ఆ ఇంట్లో లేనప్పుడు అడ్రస్ మార్చుకోవాలి కదా. అది మాదే కదా. ఏది? ఇప్పుడు ఉన్నది మాదే కదా, వేరే వాళ్ళది కాదు కదా. ఓనర్ మీరేనా? మరి అంత అన్ని మిగతా ఓట్లన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? మరి రెంటర్లు వస్తుంటారండి. 10 పోర్షన్లు ఉన్నాయి మా ఇంట్లో, ఒక పోర్షన్ కాదు కదా. అవును, పోర్షన్ అంటే డిఫరెంట్ డోర్ నెంబర్లు ఉంటాయి. ఒకటే డోర్ నెంబర్ మీద 10 పోర్షన్లు ఉంటాయా? మళ్ళీ నువ్వు బిల్డింగ్ కడితే ఒక ఫ్లోర్ ఒకటే రూమ్ కట్టుకొని ఉంటావా? రెంట్ తీయవా? నువ్వు బిల్డింగ్ కట్టారా మీరు? బిల్డింగ్ ఉన్నది, అన్ని ఉన్నాయి. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాదండి, ఇప్పుడు సోషల్ మీడియా ఒకసారి చెప్పింది, నేను క్లారిటీ కోసం ఫోన్ చేసిన. సోషల్ మీడియాలో ఇప్పుడు ఒకటే డోర్ నెంబర్ మీద 40 ఓట్లు 50 ఓట్లు అని మీ ఫోన్ నెంబర్లతో సహా తిరుగుతున్నాయి. దీని నిజమా ఏంటి? ఇక్కడ ఓట్ చోరీ జరుగుతుంది, ఏం జరుగుతుంది? అదే ఇక్కడ వినండి. కృష్ణానగర్ లో మీరు సర్వే చేయండి. ప్రతి ఇంట్లో 20, 30, 40, 50, 60 ఉంటాయి. రెంటర్లు చేంజ్ అయితేనే ఉంటారు, వచ్చేవాళ్ళు పోతూనే ఉంటారు. ఎలక్షన్ రోజు వచ్చేటోళ్ళు వేసేటోళ్ళు వేస్తారు, ఏం వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఆ ఇంట్లో లేనప్పుడు రెంట్ కూర్చున్న వాళ్ళది వాళ్ళు ఆ రోజు ఎన్రోల్ చేసుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు జూబ్లీస్ ఓటర్ ఎట్లా అవుతారు వాళ్ళు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షిఫ్ట్ అయిపోయి ఉంటారు, వాళ్ళ ఉద్యోగం ముంబై జిహెచ్ఎంసీ వాళ్ళని అడగాలి. జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చినప్పుడు నేను చెప్పాను ఈ రెంటర్లు షిఫ్టింగ్ అయిపోయారు, మీరు చేంజ్ చేయాలి అంటే సరేలే అనేసి రాసుకొని మీరైతే ఇప్పటి దగ్గర చేయలేదు. 3 years బ్యాక్ చెప్తున్నాను. సో ఇది క్లియర్ గా ఎన్నికల సంఘము లేకుంటే జిహెచ్ఎంసీ లోకల్ అధికారుల యొక్క నిర్లక్ష్యం అని చెప్పొచ్చు కదా. అది మీరు చెప్పుకోవాలి, నాకు సంబంధం లేదు. కరెక్టే. ఇప్పుడు రెంటల్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినప్పటికీ కూడా మీరు తీసేయమని మీరు యాజ్ ఎ ఓనర్ గా మీరు చెప్పారు.
వాళ్ళే వచ్చారు సర్వే చేయడానికి ఇంటింటికి వచ్చినప్పుడు నేనైతే చెప్పాను వీళ్ళున్నారా అంటే వీళ్ళు లేరు చేంజ్ అయ్యారు ఒకళ్ళు ఇద్దరు ఉండే అప్పుడైతే అంతే. సరే బ్రదర్, ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మరి ఈ ఓట్లన్నీ ఎవరు వేస్తారు? ఇప్పుడు వీళ్ళ పేరుతో వేరే వాళ్ళు ఓటేస్తే ఆ నియోజకవర్గంలో వేరే వాళ్ళు ఇస్తారా? ఐడి ప్రూఫ్ లేదా లేకుంటే వితౌట్ ఫోటో అయితే లేవు కదా, విత్ ఫోటో ప్రూఫ్ ఉంది కదా. కొంతమంది వచ్చి వేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది దొంగోట్లు వేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓల్డ్ సిటీలో చాలా మంది బురకాలు వేసుకుని వచ్చి ఓట్ వేసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అందుకని మారినాయి. కరెక్ట్. ఓల్డ్ సిటీలో అంటే బురకాలు వేసుకుని అంటే ఇదైతే హిందువుల పేర్లే ఉన్నాయి కదా. హిందువులు అయితే అంత నేను డైరెక్ట్ గా ఒకరినే అంటలేను, అట్లా జరిగే ఛాన్స్ ఉంటది కదా. మరి ఈ ఓట్లని ఎవరు వేసుకుంటే వ్యాలిడ్ ఓట్లు కావు కదా. మళ్ళీ పోలింగ్ కావట్లేదు 20-30% అవుతుందంటే కారణం ఏంది? ఈ షిఫ్టింగ్ ఓట్ల వల్లనే కదండి. మీరు ప్రతిసారి పోలింగ్ ఎంత అవుతుంది మీరు కాన్స్టిట్యున్సీలో చూసుకోండి. మీరు ఇక్కడనే కాదు టోటల్ కాన్స్టిట్యున్సీలో చూసుకోండి. ప్రతి ఇంట్లో ఈ ఇష్యూ ఉంటది, ప్రతి ఒక్కరికి తెలుసది. ఇప్పుడు మీరు సర్వే చేసుకోండి, మీరు రిపోర్టర్ కదా, ప్రతి ఇంట్లో సర్వే చేసుకోండి. సర్వే చేసుకున్నాక మీకే అర్థమవుతుంది ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరు. రైట్ బ్రదర్, థ్యాంక్ యూ. సో ఇది స్పష్టంగా మనకు అర్థమైపోయింది. అంటే రెంటెడ్ ఉన్న వాళ్ళు ఓట్ లిస్ట్ లో ఎన్రోల్ చేసుకుని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ అడ్రస్ అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే హౌస్ గల ఓనర్ ఉన్నారో ఇవన్నీ వెళ్ళిపోయారు ఇక్కడ లేరని చెప్పినప్పుడు కూడా అధికారుల నిర్లక్ష్యం ఆ విధంగానే కొనసాగుతుంది. అంటే అధికారులు అయితే పట్టించుకోవాలి. ఎవరెవరైతే లేరో వాళ్ళ ఓట్లను డిలీట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది, అవి డిలీట్ చేయాల. ఇప్పుడు సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎట్లా తెరలేపింది వ్యవహారాన్ని అంటే ఖచ్చితంగా ఇది ఓట్ చోరీ జరుగుతోంది, కాంగ్రెస్ పార్టీయే చేస్తోంది అని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తారు. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమంటారు చూద్దాం. నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నిన్న యూసుఫ్గూడ డివిజన్ కి కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు నన్ను ఇన్ఛార్జ్ గా అనౌన్స్ చేయడం జరిగింది. నాతో పాటు ఇంకొక శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు అందరూ ఇన్ఛార్జ్ గా ఉండడం జరిగింది. 246 బూత్ కి ఏదైతే ఇన్ఛార్జ్ గా ఉండడం, ఆ బూత్ లో ఒక్క ఇంటి పేరు మీద ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు 43 ఓట్లు ఒక ఇంటి పేరు మీద వేసుకోవడం జరిగింది. ఇలా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ గురించి మాట్లాడుతా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు. ఇది ఓట్ చోరీగా కాదా అని అడుగుతా ఉన్నాను. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా ఒక్క ఇంటి మీద 43 ఓట్లు ఎక్కడన్నా ఉంటాయా? ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్న ఒక భయంతో, ఇలా దొంగోట్లతో గెలవాలనే ఒక ఆలోచనతో ఇలా ఒక్క ఇంటి పేరు మీద 43 ఓట్లు ఏపీసీ నమోదు చేసుకుంటే మీరు అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు, మొన్న దొంగ ఓట్లు ఐడీలు దొంగ ఓట్ల కాదని ఇలా పంచడం జరిగింది. అంటే ఇవే నా దొంగ ఓట్లు నేను అడుగుతా ఉన్నాను. ఇట్లాంటి దొంగ ఓట్లు ఎన్నో ఉన్నాయి. మీరు ఎన్ని దొంగ నాటకాలు చేసినా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా, కేసీఆర్ గారి జెండా, గోపీనాథ్ గారి సతీమణి ఇలా సునీత గారు గెలవబోతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇది యాక్చువల్గా ఇది అధికారుల నిర్లక్ష్యం. ఇది కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేసిందా, నవీన్ యాదవ్ చేశాడా, బీఆర్ఎస్ పార్టీ చేసిందా, బీజేపీ చేసిందా అనే వాటికంటే కూడా ఇందాక మనకి ఆ ఓనర్ స్పష్టంగా చెప్పాడు, నాగార్జున యాదవ్ క్లియర్గా చెప్పాడు. ఏం చెప్పాడు, రెంటెడ్ వాళ్ళందరూ కూడా ఓటర్లు నమోదు చేసుకుని వెళ్ళిపోయారు, వాళ్ళకి అధికారులకు చెప్పినా కూడా డిలీట్ చేయలేదు అని. ఇక్కడ తప్పిదం క్లియర్గా అర్థమవుతా ఉంది. కాబట్టి ఇక్కడ నిజంగా కూడా ఇది ఒక సమస్య, షిఫ్టెడ్ ఓట్లవన్నీ సమస్య ఉంది. ఈ సమస్యని సార్ట్అవుట్ చేయాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘానికి ఉంది. మరి అది నిజంగానే ఏ పార్టీ నాయకులు చేశారు అన్నది పక్కన పెడితే స్పష్టంగా ఇక్కడ ఒక క్లారిటీ అయితే వచ్చింది. కాబట్టి ఇటువంటి ఓట్లు ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారు చెప్తుంది కూడా నిజమే. ఎందుకంటే దొంగ ఓట్లే అవన్నీ కూడా. ఎందుకంటే వాళ్ళందరూ వెళ్ళిపోయి ఇతర ప్రాంతాలకి షిఫ్ట్ అయిపోయిన తర్వాత నా ఓటు జూబ్లీహిల్స్లో ఉందంటే ఆయన జూబ్లీహిల్స్ ఓటర్ కాదు, ఇప్పుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఓట్లు ఆయన ఓటర్ ఎట్లా అవుతుంది అక్కడ? కాబట్టి ఇటువంటి ఓట్లని తీసేయాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘానికి ఉంది. అది ఏ పార్టీకి సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా తీయాల్సినటువంటి బాధ్యత ఉంది. సో మీరు కూడా నిజంగానే జూబ్లీహిల్స్లో ఈ నకిలీ ఓట్ల మాయ పైన మీ అభిప్రాయాలు కింద కామెంట్స్లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.